అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్కి మీ యొక్క లైక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి. కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రము మర్చిపోవద్దు అని తెలియజేస్తున్నాను. ఇక వీడియో పరంగా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రము రోజు రోజుకి కూడా ఏ విధంగా దిగజారిపోతుంది. అభివృద్ధి బాటలో పయనించాల్సిన ఆంధ్ర రాష్ట్రము ప్రజల సమస్యల పట్ల నిత్యము పోరాడాల్సిన ఈ రాజకీయ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా కులగజ్జి కంపుతో నింపేసేసి ఈ కులగజ్జి కంపుతో మాట్లాడే కొంతమంది వెధవల మాటలు చూసిన తర్వాతన మీరా గతంలో మరి ఒక బాధ్యత కలిగిన అధికారి ఇటువంటి వెధవలక మరి అటువంటి బాధ్యతనిచ్చారు అనేసి అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, అధిక శాతము అత్యున్నత పదవులు అలంకరించిన కులగజ్జి ఎదవలు మాట్లాడే మాటలు చూస్తే కేకరించి మొగాను ఉమ్మాలి అనిపిస్తుంది. మరి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఓట్లు వేస్తే ఈ కులానికి సంబంధించిన మనిషి కావచ్చు ఈరోజు ముఖ్యమంత్రిగా ఎదిగారా? కాదు కదా. అన్ని కులాలు ఏకమయ్యి ఓటు వేస్తేనే ఈరోజు మీరు పదవులు అలంకరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒరే తరే అని మాట్లాడుతున్న ఎదవలకు చెప్తున్నా నేను. ఏ ఎదవైతే మాట్లాడుతున్నాడో ఆ ఎదవకైతే చెప్తున్నా నేను. రీసెంట్గా కూడా ఒకడు రిటైర్డ్ జడ్జ్ అంట. వాడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంపేస్తాడంట, నరికేస్తాను. ముఖ్యమంత్రి గారికి ఇంకా అల్టిమేటం ఇస్తున్నాడు, మీరు కాపాడుకోండి మీకు చేతనైతే అని. మరి వీళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయా, శిక్షలు ఉంటాయా అంటే ఏమో మరి మనకు అర్థం కాదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తల నరికితే ఇంతిస్తాను అని చెప్పిన దరిద్రుడు ఈరోజు కులమతము కులగజ్జి ఎక్కువైపోయేసేసి ఒక ఇంటర్వ్యూలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నరికేస్తాను, చంపేస్తాను, చేతనైతే కాపాడుకో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికే ఈయన పాపం సవాల్ విసురుతున్నాడు అని అంటే ఏ స్థాయిలో కులగజ్జితో మరి కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి కులగజ్జి టెర్రరిస్టులు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువైపోయేసేసి ఇక ఆంధ్ర రాష్ట్ర వనరులను దోచుకునే ప్రయత్నంలో ఈ కులగజ్జి వెధవలు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ కులగజ్జి వెధవలే. తెలంగాణలో ఇక అక్కడ ఉన్న ఆస్తులు దోచుకుంటూ కొండలు గుట్టలు చెట్టనక పుట్టనక అన్ని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడున్న ప్రజల్లో నుంచి తిరుగుబాటు మొదలయ్యేసేసి ఇంకా మాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అని చెప్పి ఇంకా బిజినెస్ వైడ్ తీసుకున్నా, సినిమా పరంగా తీసుకున్నా, ఎక్కడ చూడు ఈ కులగజ్జి వెధవలు అధికమైపోవడం చేతనే మరి స్టేట్ బైఫర్గేషన్ జరిగింది అనేది వాస్తవం. ఈరోజు హైటెక్ సిటీ వెనకల ఉన్న ఆంతర్యం ఏంటో, అక్కడ ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అధికమైపోయారో రీసెంట్గా కూడా ఒక అనలిస్ట్ అమెరికాకు చెందిన ఆమె నీట్గా స్పీచ్ ఇవ్వడం మనం చూసాం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కులగజ్జి టెర్రరిస్టులు అధికమైపోయి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎవరైతే ఉన్నారో, నేను చాలా వీడియోస్ చేశాను, మా కులపోడు తప్ప ముఖ్యమంత్రిగా ఎవడు ఉండకూడదు, కులపోళ్ళ చెక్కు చేతల్లోనే మిగతా వర్గాలలో ఉండాలి, ఆధిపత్యము మాకు ఉండాలి అనే ఒక దురాలోచనతో, ఒక దుర్బుద్ధితో ఇటువంటి కుల టెర్రరిస్టులు పేటరేకపోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి మీద రెడ్డి సామాజిక వర్గము చాలా కోపంగా ఉన్నది అనేది చాలా వాస్తవం. అది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి వర్గానికి ఏమీ చేయలేదు, రెడ్డి వర్గాన్ని దూరం చేసుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలన్నా కూడా రెడ్డి వర్గములో చాలా వరకు కూడా దూరంగానే ఉన్న టైంలో ఈ ఏపీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యల ద్వారా వైఎస్ఆర్సీపీకి ఇక మరింత చేరువయ్యారు రెడ్డి సామాజిక వర్గం. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పని ఒక విధంగా ఏపీ వెంకటేశ్వరరావుకి థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళ అక్కసు, వీళ్ళ ఆలోచన విధానం ఒకటే. ఏంటి అంటే మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుండి తీసుకున్నా, లేదంటే నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకున్నా, లేదు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్నా, లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా, లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకున్నా కూడా మొత్తము రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా వచ్చారు గతం నుంచి.
అనేసి ఒక సామాజిక వర్గము బలంగా కక్షగట్టి మరి ఆ కాలంలోనే నందమూరి తారక రామారావు గారిని కూడా రెచ్చగొట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కారణం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ముఖ్యమంత్రిగా వస్తున్నారు కాబట్టి మన కులము కూడా ఎదగాలి అనే ఒక ఆలోచనతో కొంతమంది కుల పెద్దలు కలిసి నందమూరి తారక రామారావు గారిని రెచ్చగొడితే ఆయన పెద్దగా కులం గురించి ఆలోచించలే, ప్రజల సేవ గురించి ఆలోచించారు. అలాగనే సరే చెప్తున్నారు కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన నాలో ఉంది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీని నేను లాంచ్ చేసి ప్రజలకు సేవ చేయాలి అనేసి ఏదైతే ఆయన అడుగు పెట్టాడో, నేను ప్రజలకు సేవ చేయాలి అనే తన ఆలోచననే మొదటగా అమలు చేశారే గాని కులం గురించి ఆయన ఎక్కువ పట్టించుకోలే. ఈ కుల గురువులు కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి మన కులానికి సపోర్ట్ చేయండి, మన కులం అంతా దోచుకోవాలి, మన కులపోలు దాచుకోవాలి, కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి అని ఎప్పుడైతే అడిగారో దానికి ఆయన ఎప్పుడైతే విరుద్ధమయ్యారో, నాకు కులం ముఖ్యం కాదు, నాకు ప్రజల సేవ ముఖ్యమని ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు ఎదురు తిరిగారో అప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేసింది ఆ కులానికి సంబంధించిన కుల పెద్దలే. లక్ష్మీ పార్వతి గారి ఎపిసోడ్ తీసుకున్న బురద జల్లి ఏ విధంగా గద్దె దించేశారో వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు అండగా నిలబడుతుంది, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మరి అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంది అనేది అబద్ధము. వీళ్ళు చేసేదంతా ఎక్కడైతే కొండలు ఉంటాయో ఆ కొండలు గుట్టలు దోచుకోవడము, అక్కడ రియల్ ఎస్టేట్ దందా నడపడము, కోటాను కోట్లు కొల్లగొట్టడము, తద్వారా బిజినెస్లు డెవలప్మెంట్ చేసుకోవడము. దీన్ని విజనరీ అంటున్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. దీన్ని విజనరీ అంటున్నారు. ఆ విజనరీ అంటే కూడా మీరు చూశారు, అమరావతి సైడు ఏ కులపోలు ఎక్కువగా ఉండారో ఆ కులపోల భూములనే ఇంకా అమరావతి డెవలప్మెంట్ కోసం తీసుకొని ఆ కులపోలను అభివృద్ధి చేయడానికి అమరావతి ఎంత మునిగిపోతున్నా ఓ పక్క సిఆర్డిఏ నివేదికలు ఇస్తున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా అక్కడ రియల్ ఎస్టేట్ దందాన్ని కొనసాగించాలి, మన కులపోలు బాగుపడిపోతారు అని చెప్పేసేసి ఒక దురాలోచనతోనే పేరుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఇంకా దాని వెనకతల ఈ కుల నాయకులే చాలా మంది ఇక రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటే గతంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రులు అధికమయ్యారు కాబట్టి జనార్దన్ రెడ్డి గారిని తీసుకున్నా, అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకున్నా, మరి చెన్నారెడ్డి గారిని తీసుకున్నా, రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా, మరి మన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా, వీళ్ళ మీద ఎంత కోపాన్ని ఎంత ద్వేషాన్ని వీళ్ళు కక్కుతున్నారో మరి ఈరోజు కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం. ఎవరు ఎవరిని ఏడిపించారు, ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు, కేంద్రంతో చేయగలిపి ఇవన్నీ కూడా చరిత్రలో నిలిచిపోయే సాక్ష్యాలే. కొంతమంది అనొచ్చు రెడ్డి సామాజిక వర్గమే ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించాలనా, అదేమన్నా పేటెంటా అంటే కాదు. ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కానీ రాజకీయ పరంగా ఎదగాలి అంటే గనక అబద్ధాలతో వ్యక్తి మీద ఒక బండ వేసేసేసి ఆ మనిషిని చావు దెబ్బ కొట్టేసేసి స్వార్థపూరిత రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను ఇంకా గాడికి వదిలేసేసి ఒక వర్గానికి సపోర్ట్ చేసుకుంటూ ఈ విధంగా వెళ్లే రాజకీయ నాయకులు మరి ఏ విధంగా ముఖ్యమంత్రులు అవుతారో అర్థం కాని పరిస్థితి. ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా ఒక రాజకీయ నాయకుడు రావాలి, రాష్ట్రానికి సేవ చేయాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి ఇంత దారుణాతి దారుణంగా, ఇంత నీచాతి నీచంగా, ఇంత ఘోరాతి ఘోరంగా ఒక కులానికి సంబంధించిన కొంతమంది కులగజ్జి వెధవలు టెర్రరిస్టులుగా మారి ఇంకా దోపిడీలు చేస్తాం, హత్య రాజకీయాలు చేస్తాం, నరుకుతాం అనేసి పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అనంటే నిజంగా ఇది దేనికి సంకేతమో మిగతా కులాల ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కులాల ప్రాతిపదికన మీరు ఓట్లేశారా? ప్రజల్ని నేను డైరెక్ట్గా అడుగుతున్నా, మీ బాగోగుల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ సమస్యల కోసము అండగా ఉంటాడు అని చెప్పి ఒక నాయకుడిని మీరు ఎన్నుకుంటే ఈరోజు అదే నాయకుడిని నడిపిస్తున్న కొంతమంది కుల టెర్రరిస్టులు ఏ విధంగా మరి కులాలను టార్గెట్ చేస్తున్నారు
ప్రతి కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ కుల టెర్రరిస్టులు గనక ఆంధ్ర రాష్ట్రంలో అధికమైపోతే రేపటి రోజు ఏ కులానికి కూడా మనుగడ ఉండదు అన్నది వాస్తవం. రాజధాని పేరు మీద ఒక సామాజిక వర్గం డెవలప్ అయితే ఏ కులానికి సంబంధించిన కుటుంబాల నుంచి కూడా ఒక డాక్టర్ని చూడలేరు, ఒక లాయర్ని చూడలేరు, అలాగనే ఒక ఇంజనీర్ని చూడలేరు. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, రెడ్డి కావచ్చు, ఇతరతర కులాలు ఏవైనా కావచ్చు, ఇటువంటి కుల గజ్జితో కొట్టుకునే కుల టెర్రరిస్టులు, దరిద్రులు, యదవలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి ఎట్టయినా వెళ్ళి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకొని సావండి. భారతదేశం అంటే సర్వమత సమ్మేళనము. అన్ని కులాలకు, అన్ని మతాలకు సమాన హక్కులు ఉంటాయి. ప్రతి కులం నుంచి కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలని మేము కోరుకుంటున్నాం. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయడానికి రావాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి రావాలి, ప్రజలకు అండగా ఉండడానికి ఖచ్చితంగా ప్రతి కులం నుంచి కూడా ఒక గొప్ప రాజకీయ నాయకుడు కావాలని మాలాంటి వాళ్ళు కోరుకుంటారు కూడా. మీలాంటి కుల టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పళ్ళు రాళ్ళగొట్టాల్సిన నాయకుడు ఖచ్చితంగా రావాలి అనేసే మాలాంటి వాళ్ళు కోరుకుంటాం. రాను రాను ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయం ఏ విధంగా కొనసాగుతుంది అంటే చూస్తున్న కొద్దీ కూడా ఒక కులానికి సపోర్ట్ చేసుకుంటూ, హత్య రాజకీయాలు చేసుకుంటూ, అసభ్యకరంగా మాట్లాడుతూ, పక్కోడి మీద బండేసేసి వీడంత ఆర్థిక నేరస్తుడే లేడు, వీడంత సైకోనే లేడు అని చెప్పి మేధావి మూసుకేసుకొని పదే ఒక ఛానల్ ముందర కూర్చున్నాడు ఈరోజు మంచోడు. 10 మంది గురించి, ప్రజల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి పాలకులను నిలదీస్తుంటే మాలాంటి వాళ్ళు టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తులు, ఇంకా లకారాలంటావా, ఇంకా మమ్మల్ని, మా ఇంట్లో వాళ్ళని, మా ఫ్యామిలీ మెంబర్స్ ని, లాస్ట్ కు పసిపిల్లలను కూడా తిట్టేంత నీచ సంస్కృతికి ఇటువంటి వెధవలు దిగజారిపోతున్నారు అనేసి అంటే ఖచ్చితంగా కలిపురుషుడు మీకు అండగా ఉండి మిమ్మల్ని ఆ విధంగా ఆడిస్తున్నాడేమో అనిపిస్తుంది. సాక్షాత్తు ఆ వెంకన్న స్వామిని వదలని మీలాంటి కులగజ్జి ఎదవలు ఎవరైతే ఉన్నారో మాలాంటి సామాన్యమైన మనుషులను వదులుతారనేసి ఎలా అనుకుంటాం? అనుకోకుండా కాలము సమాధానం చెబుతుందనే నేను అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారిని వెదవన్నా, ఓరే అన్నా, ఇంకా ఏది మాట్లాడినా కూడా మేము కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. కొంతమంది వెధవలకు, కొంతమంది గలీజ్ నా కొడుకులకు, కొంతమంది టెర్రరిస్టులకు, కొంతమంది పెంట తినే దరిద్రపు సచ్చు సన్నాసులకు చెప్తున్నది. నోరు జాగ్రత్త. రాజశేఖర రెడ్డి గారిని అనే ముందు, జగన్మోహన్ రెడ్డి గారిని అనే ముందు మీ బతుకు ఏంటో, మీరు ఎటువంటి బతుకు బతికి ఈ స్థాయికి వచ్చారో ఒక్కసారి మీ బతుకుని ఆలోచించుకోండి. తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, రాజశేఖర రెడ్డి గారిని కావచ్చు మాట్లాడుదురు. ఎంతమందిని చంపుతారు? చంపడానికే రాజకీయాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రాల్లో? మీ బతుకులు తగలెట్ట. మంచి రాజకీయాలు చేయడం చేత కావు, ప్రజల సమస్యలు తీర్చడం చేత కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఈ కులాగజ్జి ఎదవలు దోచుకుంటుంటే ఇక విజనరీ పేరు మీదన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా అమాయకులు కాబట్టి మీ ఆటలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ అమాయకమైన జనాలు అసత్యాలనే నమ్ముతారే గాని సత్యాన్ని వాళ్ళకి ఎంత దగ్గర చేయాలన్నా కూడా వినే స్టేజ్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. అంత అమాయకమైన స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి కూడా నాయకుల పేరు మీద దాచుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర వనరులను కొల్లగొట్టి ఒక వర్గానికి ఇంకా గిఫ్ట్ గా ఇవ్వడానికి వచ్చారు. మీ భవిష్యత్తు పోతుంది, మీ భావితరాల భవిష్యత్తును అంధకారంలో నెట్టుకుంటున్నారు. ఇప్పుడు కులాల ప్రాతిపదికన ఇంకా రాజకీయాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి కొన్ని కులాలను టార్గెట్ చేసి ఆ కులాలని రాజకీయాల నుంచి డిస్ట్రాయ్ చేయడానికే మరి వీళ్ళందరూ కూడా పబ్లిక్ స్టేజ్ల మీద స్పీచ్లు ఇస్తున్నారు. మీరు జాగ్రత్త. ఒక నాయకుడిని ఎన్నుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి అని చెప్పి పదే చెబుతున్నది దీనికోసమే. మీరు అప్రమత్తంగా అండి.
మీ పిల్లల భవిష్యత్తును చూసుకోండి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును చూసుకోండి, భావితరాల భవిష్యత్తును చూసుకోండి అనేసి పదే పదే వీడియోస్ చేస్తున్నాము అనంటే ప్రాణాలకు తెగించి ప్రాణాలను పణంగా పెట్టి వీడియోస్ చేస్తుంది ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల బాగు కోసమే. దయచేసి మీ భవిష్యత్తు కోసము ప్రజలందరూ కూడా జాగృతం అవ్వాలి. మేలుకోండి, ఇంకైనా నిజ నిజాలు తెలుసుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుసుకోండి. దయచేసి ఈ రాజకీయాలు, ఈ రాజకీయ పార్టీలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ ఓటర్ అన్నవాడు లైఫ్ లాంగ్ ఉంటాడు ఖచ్చితంగా. ఈ కుల టెర్రరిస్టులు ఎక్కువైపోతే మన బతుకులు ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతాయి. పటేలు పట్వారీ పాలన చూడబోతున్నాం. అటువంటి సాంప్రదాయం మళ్ళా కొనసాగితే గనక మీ భవిష్యత్తు ఏంటో, మీ పిల్లల భవిష్యత్తు ఏంటో మరొకసారి ఆలోచించుకోండి. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్.